జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ శ్రీకాళహస్తి పట్టణం ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ సర్కిల్ నందు బలిజ కాపు సామాజిక వర్గ లీడరు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి హాజరై విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. కానీ కాళహస్తి పట్టణంలో వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ ఎందుకు చేయవలసి వచ్చింది? ఎవరు ఈ మోహనరంగ? వంగవీటి రంగ కాపు నేత. ఒక నగరంపై పట్టు కోసం జరిగిన ఆధిపత్య పోరాటం తరువాత కుటుంబాల మధ్య వైరంగా మారింది. ఆ తరువాత కులాల మధ్య పోరాటంగా మారింది. అది రాష్ట్ర రాజకీయాలపై విపరీతంగా ప్రభావం చూపింది. ఒక వ్యక్తి వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుగా మారారు. వ్యవస్థలో చైతన్యం తీసుకొచ్చి తిరుగుబాటు చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయ్యారు. ఆయనే వంగవీటి మోహనరంగ. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఈ నేలను విడిచి 3 దశాబ్దాలు దాటినా ఆ స్ఫూర్తి ఇంకా రగులుతూనే ఉంది, సజీవంగానే ఉంది. ఇప్పటికీ ఏదో సందర్భంలో వంగవీటి మోహనరంగ పేరు వినిపిస్తూనే ఉంది. మొదటగా రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు జిల్లా, ఈ 5 జిల్లాలో ఎక్కడా కూడా వంగవీటి మోహనరంగ గారి యొక్క విగ్రహం లేదు. ఆ విగ్రహం మాకు చైతన్యాన్ని తెప్పిస్తుంది అనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. మా యొక్క గౌరవ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు నేను అడిగిన వెంటనే అన్ని అనుమతులు కూడా అధికారుల దగ్గర నుంచి అన్ని అనుమతులు వెంటనే ఇప్పించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇది ఆరంభం, రాయలసీమలో ఆరంభం. ఈ ఆరంభం కంటిన్యూగా రాయలసీమలోని అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా రాబోయే రోజుల్లో వంగవీటి మోహనరంగ గారి యొక్క విగ్రహాలు వస్తాయి. వారి స్ఫూర్తి యువతలో అట్లే నిర్జీవంగా ఉండాలని చెప్పి ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించిన దానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వంగవీటి మోహనరంగ గారి యొక్క ఆశయం మా ఆచరణగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అతి తొందరలోనే కాపు కులస్తులకి సంబంధించిన కళ్యాణ మండపాన్ని కూడా మేము భూమి పూజ చేయబోతున్నాం. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని కూడా ఆ యొక్క రాయల గాలిగోపురం దగ్గర మా సంక్రాంతి లోపలే, సంక్రాంతి అయిపోయిన వెంటనే కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, వీటన్నిటికీ కూడా మా యొక్క సంఘటితంగా మాకు రావాలని చెప్పి భావిస్తాం. కాపు కుల నాయకుడిగా ముద్రపడిన ఆయన అందరివాడు. అనగారిన వర్గాలను సైతం హక్కును చేర్చుకున్నారు. నేనున్నా అంటూ భరోసా కల్పించారు. అందుకే అమరుడైన ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన భౌతికంగా దూరమై 34 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఒక తరం మారిన వంగవీటి మోహనరంగ చరిత్ర మాత్రం సజీవంగా ఉండడం ఆయన పోరాట పటిమ తెలియజేస్తుంది. ఎమ్మెల్యేగా 3.5 ఏళ్ల పాటు పదవి చేపట్టినా ఇప్పటికీ రాజకీయాలపై ఆయన ప్రభావం ఉందంటే ఆయన ఎంత ప్రభావశీలుడో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం బలపడిందని సంకేతికాన్ని ప్రజల్లోకి ఇస్తూ కాళహస్తి కాన్స్టిట్యున్సీ శాసించే శక్తిగా ఎదగాలనేదే బలిజ సామాజిక వర్గం ఆలోచన. మరికొందరు రాజకీయ విశ్లేషకుల వద్ద వినిపిస్తున్న మాటలు అధికార పార్టీ కాళహస్తి నియోజకవర్గంలో నాయకుడిని మార్చే విధంగా ఆలోచిస్తుందని, అందులో భాగమే బలిజ సామాజిక వర్గం బలోపేతమైందని, ఈ సామాజిక వర్గంలో శాసనసభకు టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వాళ్ళ ఆలోచన. ఏది ఏమైనా వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ శ్రీకాళహస్తి పట్టణంలో బలిజ కాపు సామాజిక వర్గంలో చైతన్యం తెచ్చిందని చెప్పవచ్చు. సత్యం రంగా గారి ఆ రోజు కుట్రల్లో చంపే దాంట్లో కుట్రల్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది కాబట్టి ఆయన జైలు పోగలినాడు ఈ రోజు. కాబట్టి రంగా గారి అభిమానులందరూ కూడా ఆలోచించమని తెలియజేసుకుంటూ, జోహార్ రంగా గారు. అదేవిధంగా ఏర్పాటు చేసిన మరొక్కసారి చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమస్తే.